నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. తూర్పు గోదావరి జిల్లాలో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీలు నిర్మించాలని జిల్లా ఇన్ఛార్జ్ బయ్యవరపు రాజేశ్వరరావు మాదిగ సూచించారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్ ఇతర అనుబంధ సంఘాల నిర్మాణం గ్రామ స్థాయి నుండి పటిష్టపరిచే దిశగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు అలుపెరగని సుదీర్ఘ పోరాటం చేసి వర్గీకరణ సాధించారని, వర్గీకరణ ఫలాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు. జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో దండోరా దిమ్మలను ఏర్పాటు చేసి దండోరా జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆ రోజు కార్యక్రమానికి గ్రామ ప్రజాప్రతినిధులను, నాయకులను ఆహ్వానించి వారిని సత్కరించాలని కోరారు. సమానత్వంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం వినోద్ మాదిగ, సీనియర్ నాయకుడు కుందేటి వెంకటరమణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రవికుమార్, బుంగ రామారావు, ఎన్ చిన్న, ఐనవిల్లి శేఖర్, డోకుబుర్ర సుబ్బారావు, నిర్మల కుమారి, ఇతర మండలాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గౌరవ పురస్కారం కూడా ఇచ్చింది. ఆ గౌరవ పురస్కారం పద్మశ్రీ అవార్డు. ఆ అవార్డు నాది కాదు, ఇది నాతో పాటు కష్టపడ్డ నా అన్నదమ్ములది, అక్క చెల్లెళ్ళది తప్ప తన అన్నదమ్ములతో తన అక్క చెల్లెళ్ళని వెంటేసుకుని మరి అనేక రూపాలలో పాదయాత్రలు కావచ్చు, సైకిల్ యాత్ర కావచ్చు, మరి నిరాహార దీక్షలు కావచ్చు, ఆమరణ నిరాహార దీక్షలు కావచ్చు, ఏదైనా ఆయన చేయాల్సింది. ఏ లక్ష్యం అయితే ఎంచుకున్నాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఆయన అనేక శ్రమలు పడుతూ తన కుటుంబాన్ని అలక్ష్యం చేసుకుని తన బిడ్డలకు దూరం అయ్యి తన ఇంట్లో తిండి లేకుండా మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఏ లక్ష్యం కోసం అయితే అడుగు బయటకు వేశాడో అడుగు నెరవేర్చేదాకా నిద్రపోలేదు మీ అన్న. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మీ దగ్గరికి నాలాంటి వాళ్ళని ప్రతి జిల్లాకి ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఉండబడే సీనియర్ నాయకుడు మన చిన్న సుబ్బారావు కూడా అనంతపురం జిల్లా వెళ్ళడం జరిగింది. మిత్రులారా, మరి మనం దేనికైతే ఈ రోజున ఈ పూట ఈ అర్ధరాత్రి సమయంలో కూర్చున్నాం అనేది మన సభాధ్యక్షుల ద్వారా మరి అధ్యక్షుల ద్వారా మనం అందరూ కూడా విన్నాము. మనము ఈ దేశానికి ఏం చేస్తాము అనేది, ఈ జాతికి ఏం చేస్తాం అనేది చేసేసాం. వర్గీకరణ ద్వారా ఈ జాతికి ఏం చేయాలనుకున్నది చేసేసాం. చేసిన తర్వాత అన్నగారికి ఈ అసమానతలో ఉన్న ఈ భారతదేశంలో మన మాదికుల నుంచి ముందు బయటకు రావాలనేది అన్నగారు ప్రగాఢ విశ్వాసం. అదేంటంటే ఈ దేశానికి ఒక పేరు ఉంది, ఆ పేరు జంబూదీపం. ఈ జంబూదీపాన్ని పరిపాలించిన వాడు ఎవరు? జాంబవంతుడు. జాంబవంతుడు వారసులు మాది సామాజిక వర్గం. ఈ దేశానికి పేరు జంబూదీపం. ఈ జంబూదీపాన్ని పరిపాలించినోడు జాంబవంతుడు. సమూలంగా మార్పులు చేయాలి. మార్పులు చేయాలంటే పోరాటం ద్వారా చేయాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరూ మీ దగ్గర పంపించడం జరిగింది. అన్నని అడిగారు, అన్న మీకు రాజ్యసభ ఇస్తాను, లేకపోతే మీకు ఎంపీ ఇస్తాను, ఒక ఆయన ఎమ్మెల్యే ఇస్తాను, ఒక ఆయన మినిస్టర్ ఇస్తాను, ఎమ్మెల్సీ ఇస్తానని పదే పదే అడిగిన మొన్న ఎమ్మెల్సీ పాత్రలో ఆయన ఒకటే మాట్లాడాడు, నాకు రాజ్యసభ సీటు కాదు, నాకు అక్కర్లేదు. ప్రధానమంత్రి గారి దగ్గర నాకు అపారమైన కృతజ్ఞత భావం ఉంది. అలాగే నా జాతి అంతా కూడా కృతజ్ఞత భావం, ఆయన గౌరవిస్తాం, పూజిస్తాం. అక్కడ వరకు ఓకే. ఎందుకంటే 1000 సంవత్సరాలు మరి 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో 1000 తరాలకు సరిపడా రిజర్వేషన్ అందించిన అయితే మేము పూజిస్తాం. కానీ ఆయన ద్వారా వచ్చే మరి రాజ్యసభ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏది కూడా నాకు అక్కర్లేదు. అవసరమైతే ఆ ప్రధానమంత్రి ఇంట్లో నేను స్వీకరించుకుని ప్రతి గది మూలాలు పుడుచుకుంటానే తప్ప ఆయన నాకు ఇచ్చే పదం నాకు అక్కర్లేదు.